జగనన్న విద్యా దీవెన ఫోర్త్ క్వార్టర్ 2022, 23కి సంబంధించి అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతున్నాయి. అండ్ ఇంకా కొంతమందికైతే క్రెడిట్ అవ్వలేదని చెప్తున్నారు. ఇంకా ఎంత టైం పడుతుంది? అండ్ పేమెంట్ కొంతమంది క్రెడిట్ అయిన జ్ఞానభూములు అయితే ఇంకా క్రెడిట్ అవ్వలేనట్టయితే చూపిస్తుంది. అలాగే మదర్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుందా? జాయింట్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుందా? అలాగే పెండింగ్ అట్ సెక్రటరీ వెరిఫికేషన్ కొంతమందికైతే చూపిస్తుంది. వాళ్ళకి క్రెడిట్ అవుతుందా? లేదని కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వచ్చండి. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. జగనన్న విద్యా దీవెనకి సంబంధించి, వసతి దీవెనకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా షేర్ చేస్తూ ఉంటాను. అయితే జగనన్న విద్యా దీవెన ఫోర్త్ క్వార్టర్ అమౌంట్ అనేది ఆల్రెడీ మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ప్రెజెంట్ ఇప్పుడు కొంతమంది చాలా మటుకు మన ఈ యొక్క సబ్స్క్రైబర్స్‌కి అమౌంట్ అయితే నిన్న, ఇవాళ కూడా క్రెడిట్ అవునాయి. సో, ఒక్కసారి స్క్రీన్ మీద చూసుకోవచ్చు. వాళ్ళ యొక్క స్క్రీన్ షాట్స్ అనేవి కూడా సెండ్ చేయడం అయితే జరిగింది. సో, ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అంటూ. సో, ఎవరికైతే అమౌంట్ అయితే క్రెడిట్ అవునాయో కిందన కామెంట్ సెక్షన్‌లో కూడా తెలియజేయొచ్చు. ఇంకా ఎవరికైతే అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదో వితిన్ ఎ వీక్‌లో మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. ఎవరు కూడా వర్రీ పడొద్దు. కొంతమందికి యాక్టివ్‌గా ఉన్న స్టేటస్‌లో బేగా క్రెడిట్ అవుతుంది. కొంతమందికైతే లేట్‌గా క్రెడిట్ అవుతుంది. సో, ఎవరైతే అటెండెన్స్ ఎలిజిబిలిటీ ఉంటుందో, ఎవరైతే కంప్లీట్‌గా మొత్తం ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఇక్కడ మనకి ఫోర్ వీలర్ గాని, గవర్నమెంట్ ఎంప్లాయీ ఇక్కడ అన్నీ కూడా ఎన్ఏ గాని ఎవరికైతే ఉంటుందో, సో, బయోమెట్రిక్ విత్ అంటే కేవైసీ ఎవరైతే పూర్తి చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకేనా? అండ్ పెండింగ్ అట్ సెక్రటరీ వెరిఫికేషన్ అండ్ ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఓటీ అని ఎవరికైతే చూపిస్తుందో అలాంటి వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ అయితే లేదు. సో, నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అంటే మనకి ఫిబ్రవరికి సంబంధించి నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో మనకి సెక్రటరీ వెరిఫికేషన్ స్టేటస్ దగ్గర అయితే మీరు కంపల్సరీ ఎలిజిబుల్ కిందనైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ప్రెజెంట్‌కి అయితే ప్రాబ్లమ్ లేదు. వీళ్ళకి కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతుంది. అండ్ ఎవరికైతే అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యి కొంతమంది జ్ఞానభూమి పోర్టల్‌లో అప్డేట్ అయితే చూపించడం అయితే లేదు. అది కూడా మనకి క్రెడిట్ అయిపోయిన వెంటనే ఆ స్టేటస్ అనేదైతే మనకి మీ యొక్క జ్ఞానభూమిలో అప్డేట్ అయితే అవ్వదు. ఇది కూడా మీకు మినిమమ్ 10-15 డేస్ అయితే టైం పడుతుంది. ఓకేనా? సో, ఎవరు కూడా వర్రీ పడొద్దు. 10-15 డేస్ అనేది పడుతుంది. అయితే మదర్ అకౌంట్‌లో పడుతుందా? లేదా జాయింట్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుందా? మదర్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుందా? అని చాలా మంది కన్‌ఫ్యూజ్ పడుతున్నారు. సో, ఎవరైతే వాళ్ళ యొక్క మదర్ అకౌంట్ ఇచ్చుంటారో అందులోనే క్రెడిట్ అయితే అవుతుంది. అంటే జాయింట్ అకౌంట్ ఇవ్వకుండా మదర్ అకౌంట్ ఏదైతే ఉందో అందులో క్రెడిట్. ఒకవేళ మీరు జాయింట్ అకౌంట్ గాని ఇచ్చి అప్డేట్ చేయిస్తే జాయింట్ అకౌంట్‌లో అయితే క్రెడిట్ అవుతున్నాయి. సో, ఇది కూడా 2 అకౌంట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో, నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ నుంచి కంపల్సరీ మీరు మీ యొక్క జాయింట్ అకౌంట్ మదర్ అండ్ స్టూడెంట్ ఇద్దరిది కూడా కావాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు క్రెడిట్ అవుతుంది. లేకపోతే ఇంకా మీకు ఏదైతే నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఏదైతే ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారో అదైతే మీకు ఇంకా క్రెడిట్ అవ్వదు. ఒకవేళ మీరు జాయింట్ అకౌంట్ గాని క్రియేట్ చేసుకోకపోతే. ఓకేనా? ఇది మనకి జేవీడీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా చాలా మంది డౌట్స్ అడుగుతున్న ఇవే ఎక్కువైతే. ఇంకా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సైన్ అప్ మై ఫ్రెండ్స్. థాంక్ యూ.